సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సిగరెట్ ఉందా? మీరు చెప్పింది నిజమే సార్. ఇటు సినిమాలు బాగా చూస్తాడు, అందులో ఇంగ్లీష్ సినిమాలు. బాబు పోలీసులు ఎదురుగుండా ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు కాల్చడాలు అవి ఉండవు. ఇదిగో కావాలంటే ఈ టీ తాగు. ప్యారడైస్లో పాప బయటికి రాగానే బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. కొంప తీసి ప్రేమించావా ఏంటి? అప్పుడు ఇంకా నా లైఫ్లో లవ్ అనే చాప్టర్ మొదలవలేదు సార్. నో స్ట్రింగ్స్ అటాచ్డ్. అంత పెద్దగా పట్టించుకోలేదు. ఈ రోజులో అందరూ అంతే సార్. పని అయిపోయాక ఎవడో పరామర్శించడు. అందరూ మీలా ఉండరు సార్. నువ్వే అన్నావుగా అప్పటికి లవ్ అనే చాప్టర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని. ఓ తర్వాత మొదలైందా? ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. కంటిన్యూ. మా తాతయ్యకి సీరియస్గా ఉందని వెంటనే ఊరికి రమ్మన్నారు సార్. అరే బ్యాండ్ సౌండ్ వస్తుందిరా, తాత పోయాడేమో. రేయ్ ముందు అని లేపురా. ఆడేసిన దానికి ఇప్పుడు గానే మన పోదాం పద. అమ్మ చెప్పిన దానికి ఇక్కడ సిచ్యువేషన్కి అసలు సింక్ లేదేంట్రా? వీళ్ళకి వెకేషన్ ఉంటే చాలు అన్నిటికి రెడీ అయిపోతారు. ఈశ్వర్, ఏంట్రా లేట్గా వచ్చావు? తాతగారు పోయారా? తాతగారు పోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఈశ్వర్ కంగ్రాట్స్. తాతగారు పోయినందుక రేయ్ అవన్నీ జాగ్రత్తగా సర్దండి. సరే వదినా. అమ్మ తాతయ్య. ఈశ్వర్ గీత ఇట్లా ఏంటత్తా? లోపల పెట్టు. సరే అత్తా. అమ్మయ్యా టైంకి వచ్చేసావురా. అమ్మ తాతయ్య. ఏరా మీ తాతయ్యకు సీరియస్ గా ఉంది అని చెప్తే తప్ప నువ్వు ఇంటికి రావా? పాత టెక్నిక్ అయినా నీ దగ్గర బానే పనిచేసింది. రేపు పొద్దున్న నీకు దేవికి పెళ్లి ఫిక్స్ చేశావు. సరే నాకు అవతల చాలా పనులున్నాయి, రెడీ అవ్వండి ఇద్దరు. అమ్మా. తర్వాత మాట్లాడుకోవచ్చురా, ముందు రెడీ అవ్వు. సడన్ గా పెళ్ళి ఏంట్రా? అంటే డైరెక్ట్ గా ఫస్ట్ అంటే బాగోదు కదరా. అమ్మా రేయ్, పడిపోతావు. సడన్ గా ఈ పెళ్ళి అంటే మా దేవితో ఒకసారి నన్ను అడిగిండొచ్చు కదా. రేయ్, ఇది కూడా పాత సామెతేరా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. అమ్మా, నా మాట వినమ్మా, నాకు ఈ పెళ్ళొద్దమ్మా. ఏంట్రా ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవా నువ్వు? అది కాదమ్మా. ఊర్లో వాళ్ళందరికీ నా కొడుకు నేను ఏం చెప్తే అది వింటాడు, నా మాట జవదాటాడు అని గొప్పలు చెప్పుకున్నాను రా. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎంత అవమానించినా పర్వాలేదు. అమ్మా. ఏమండి వీడి పెళ్లి చేసుకోడంట, ఆ పందిరి పీకి పడేయండి. అమ్మా. మన బంధువులందరికీ అమ్మా. రిటర్న్ టికెట్ వేయకుండా పంపించేయండి. ఆ పందులకు అడ్వాన్స్ ఇచ్చాం కదా, అది తిరిగి తీసేసుకోండి. నానా ఏంట్రా ఇది? ఇంత సడన్ గా పెళ్ళి ఏంటి నానా? సడన్ గా ఏంట్రా? వారం నుంచి నీ సెల్కి ట్రై చేస్తున్నావు, స్విచ్ ఆఫ్ ఉంది. మీ ఆఫీస్కి మనిషిని పంపిస్తే నువ్వేమో సెలవు మీద వెకేషన్కి వెళ్ళా ఉన్నారు. తాత కండిషన్ తెలుసు కదా ఎలా ఉందో. అయినా మీ అక్కకి మనం తప్పించి ఎవరున్నారు? దేవుని చిన్నప్పటి నుంచి నీకు ఇద్దాం అనుకున్నదేగా. కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా ఏంటి? అలాంటిది ఏం లేదు నాన్న. మరి ఇంకేంట్రా, నీకు ఇంకేం ఛాయిస్ లేదు. ఈసారికి ఇలా కానీ చేసుకుంటాడులేవే, నువ్వేం టెన్షన్ పడకు, చేసుకోరా. నానా. ఏరా ఇంత చెప్పినా నువ్వు ఈ పెళ్లి చేసుకోవా? అమ్మమ్మ. సరే అమ్మ. మీ అక్కకి మొక్కం మీద నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తురా. రా, పద. ఎందుకమ్మా? నువ్వే చెప్తున్నా. రా. లక్ష్మి, దేవితో వీడికి పెళ్లి ఇష్టం లేదంట. మీరు ఏదన్నా పడండి, నాకు సంబంధం లేదు. మా మా ఆ వదినా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని లోపల పెట్టి తాళం వేసాయి. వీడి పెళ్లి చేసుకోడంట. ఏరా నిజంగా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అది కాదే అక్క, ఇంత సడన్ గా. పర్లేదురా, నిజం చెప్పు. అమ్మా నాన్నలకు చెప్పి నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను. ఇష్టమే. ఇప్పుడు పెళ్ళి దానికి చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయిరా. అది ఎక్కడ ఒప్పుకుంటుందోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సర్లే, నీకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుంది. నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటా. సిస్టర్, దేవిని పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటానురా. ఎందుకంటే అది నా కళ్ళ ముందుంటుందని చిన్న స్వార్థం. మీ బావ బ్రతుకుంటే ఖచ్చితంగా నీకిచ్చే పెళ్లి చేసేవారు. చేసుకుంటా. Wow, I like these changes. Come on, baby. I love Bangkok style. Come on. పువ్వులు నలిగిపోవాలి, నేను అలిసిపోవాలి. గట్టిగా బుక్ అయిపోయారా? ఉరిశిక్ష చేసినప్పుడు కూడా లాస్ట్ ఆప్షన్ ఉంటుందిరా. నీకు అది కూడా లేకుండా పోయింది. రేయ్, బ్యాచులర్ లైఫ్ హ్యాంగ్ ఓవర్ ఇంకా పోలేదురా. I love this. Wow, lovely girls. Traditional chicks. ఆ హ్యాంగ్ ఓవర్ పక్కనట్టు వీడేంటి ఎలాగొన్నాడు? Fantastic arrangements. వాడిది ప్యారడైజ్ అనుకుంటున్నాడు. వెళ్ళి చూడు. ప్యారడైజ్ పార్ట్ 2. రాత్రికి రాత్రి వెస్టర్న్ నుంచి ట్రెడిషనల్ కి మార్చేసావు. అయ్యో బో, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. తాత ఏంటి ఇక్కడ? తాత తెచ్చేసారేంట్రా? అదేం కాలేరా, కాముండు. అరే తాత సెట్ చేశారు, నాకు సెట్ చేయరా. తాతకు అవసరం ఇప్పుడు. అరే నాకు తెలీదు, తాతకి సెట్ చేశారు, నాకు సెట్ చేయరా ప్లీజ్ ప్లీజ్. రూమ్ ఎక్కడ చెప్పరా? పానకం తీసుకోండి. అరే పైన రూమ్ రెడీగా ఉంది, వెళ్ళి రెడీ అవ్వండి.
అరే బావా నేను రెడీరా పైన రూమ్ అంట అమ్మాయి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ అరేంజ్మెంట్ రా ఐ లవ్ యూ రా వెళ్దాం పద అలా కొట్టిందిట్రా నేను అలా కదరా ఇలా కొట్టాలి. నాకేం తెలుసురా సీన్ అక్కడ కట్టి ఎక్కడ ఓపెన్ అవుద్దని కనీసం ఇల్లు చూసాను గుర్తురావాలి కదా. నేను ఇల్లు చూడలా ఆ అమ్మాయిలనే చూసా ఈడేంటి ఎలా ఉన్నాడు సార్కి రేపు పెళ్ళి. కంగ్రాట్స్ బావా బావా నీ పెళ్లి పార్టీ అదిరిపోవాలి ఇక్కడ కాదు ప్యారడైల్ అరేంజ్ ఓకేనా ఏరా అలాగున్నావు, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? అది కాదురా, దేవికి నో అని చెప్పడానికి నా దగ్గర రీజన్ లేదు. ఇంత సడన్ గా పెళ్ళంటే ఎలా నాకు అర్థమైంది నీకు సడన్ గా శోభనం అయితే ఓకే కానీ పెళ్లి అయితే కొంచెం కష్టం అంతేగా నేను చూసుకుంటా రే తను వస్తుంది. కాఫీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్స్ బావా పెళ్ళికి ఓకే చెప్పినందుకు. నో చెప్పడానికి నీ దగ్గర ఒక్క రీజన్ కూడా లేదని చెప్పావు కదా, ఆ ఒక్క మాట చాలు బావా. నువ్వంటే ఇష్టం అనడానికి నా దగ్గర 1,00,000 రీజన్స్ ఉన్నాయి. బావా బావా గుడ్ మార్నింగ్. కాఫీ. థ్యాంక్స్ దేవి. కాఫీకా? కాదు, నేను సర్ప్రైజ్కి. ఇన్ని సంవత్సరాలు నువ్వు నా కోసం వెయిట్ చేసినందుకు, నన్ను నీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసినందుకు హ్యాపీగా ఉంది. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్ దేవి. నిన్న జరిగింది ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిజికల్ ఇంటిమసీ బిట్వీన్ us. I felt it. I'm still feeling it, Devi. I love you. లవ్ యూ టూ బావా. Good morning. Good morning, Ra. హాయ్ రా Good morning. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ What's up, guys? What's happening? నథింగ్ బ్రో ప్రోగ్రామింగ్ ఎలా నడుస్తుంది? నడవడం కాదు పాకుతుంది. ఆయన ఇన్ని బాక్స్ ఏంట్రా బొంగులాగా మిస్టర్ విష్ణు ఏంటా లాంగ్వేజ్ బొక్కలో సారీ ఏంటా లాంగ్వేజ్ ఒరిజినల్ గెటర్ బయటకు వచ్చేసినట్టుంది. Mind your language, guys. Huh? ఏ ఈశ్వర్ Sir, క్యాజువల్ లీవ్ అని చెప్పి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని 1 month తర్వాత ల్యాండ్ అయ్యావు. ఫార్మాలిటీ కన్నా పెళ్లికి పిలవలేదు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? అది కాదు సార్, ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా అయిపోయింది సార్. ఎనీవే ఐఎమ్ జోకింగ్ మ్యాన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. దట్స్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. ఫార్మాలిటీ కన్నా పార్టీ ఇస్తున్నావా లేదా? మన వాళ్ళంతా అడుగుతున్నారా? మన ఎంప్లాయీస్ అందరూ అడుగుతున్నారు సార్ శాలరీ ఎప్పుడు పెంచుతారని. నథింగ్ సార్. సార్ హీస్ జోకింగ్ సార్. నో ప్రాబ్లం. ష్యూర్ సార్, ఆఫీస్ మెంబర్స్ అందరికి నేను పార్టీ నువ్వు ఇవ్వబోతున్నాను. బయలుదేరరా బాబు. ఐ విల్ సీ. రైట్ సార్. ఓకే పార్టీ బయలుదేరండి సార్. రైట్ సార్. ఏంట్రా వైర్ పులింగ్ ఇస్ లైక్ మ్యాన్. పార్టీ అరేంజ్మెంట్స్ యాక్చువల్లీ మనం లేట్ అయినా దేవి పార్టీ బాగా అరేంజ్ చేసిందిరా. మన ఎక్కువైందా? అది వచ్చేస్తున్నాడు ఎండి. హాయ్ గైస్. హాయ్ సార్. హౌ ఆర్ యు మ్యాన్? Hi, sir. యు ఆర్ ఎంజాయింగ్ ద పార్టీ? సూపర్. ఈశ్వర్ పార్టీ అరేంజ్మెంట్స్ ఆర్ అమేజింగ్ ఓ మ్యాన్. థ్యాంక్ యూ సార్. యూర్ కంఫర్టబుల్ రైట్? యా ఆఫ్ కోర్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అవును మీ వైఫ్ విలేజ్ నుంచి కదా వచ్చింది, యా. కానీ తను చాలా మోడర్న్ గా ఉంది ఈశ్వర్. ఇస్ ఇట్? యా ఆఫ్ కోర్స్. అలాగే తను చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. యూ షూర్? యా షూర్. ఐ స్పోక్ టు హర్. మన దగ్గర ఉంటుంది. ఈశ్వర్ ఆమె కదా, తనే కదా మీ వైఫ్. ఈశ్వర్ హోటల్లో చేద్దామన్నారు, నేనే కుదరదు ఇంట్లోనే చేద్దామని యా, చెప్పాను. గుడ్ సెలెక్షన్. షీఈస్ ద వన్. బ్రాండ్లన్నీ కలిపేసినట్టున్నాడు. వినపడుతుందిరా, ఊరుకుంటా. తిక్క తిక్క మాట్లాడుతున్నాడు.